మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భాగ్యవంతులకు మాత్రమే ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోని చూసి చూడనట్టు వదిలివేయకండి. ఈ వీడియోలో చెప్పినట్టు ఇలా చేయండి, ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ దశ తిరిగిపోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే మొక్క అద్భుతమైనది. ఈ మొక్క యొక్క కాయలతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, మీకు ఎంత దరిద్రం ఉన్నా పోతుంది. నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి అన్నీ పోతాయి. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి? ఆ మొక్క యొక్క కాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా గమనించారా, కొన్ని చెట్లకు ఎంత వింత పేర్లు ఉంటాయో? మన ఊళ్ళో పొలాల గట్ల వెంబడి రోడ్డు పక్కన కనిపించే ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది. అదే గరుడ ముక్కు లేదా మొక్క, లేదా తేలుకొండి మొక్క. అవును, దీని కాయలు చూడడానికి అచ్చం దయ్యం గోరులాగా, తేలుకొండిలాగా లేదా గద్ద ముక్కులాగా ఉంటాయి. అందుకే దీనికి ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల దీనిని గరుడ ముక్కు లేదా మొక్క అని, ఇంకొన్ని చోట్ల దీనిని తేలుకొండి మొక్క అని, మరికొన్ని చోట్ల దీనిని గద్దమాల మొక్క అని, గొర్రె జిట్టకు అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో దీన్ని టైగర్స్ క్లా, డెవిల్స్ క్లా, స్నేక్ హెడ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు గురించి చాలామందికి తెలియని ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టుకు ఒక వింత అలవాటు ఉంది. రాత్రిపూట, ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో దీని ఆకులు పైకి లేచి ఆకాశాన్ని చూస్తాయి. మన పెద్దలు అవి రాత్రిపూట తపస్సు చేస్తాయని నమ్మేవారు. మళ్ళీ ఉదయానికి ఆకులు మామూలుగా కిందికి వాలిపోతాయి. అందుకే దీన్ని రాత్రిపూట ఆకాశం చూసే చెట్టు అని కూడా అంటారు. చాలామంది రాత్రిపూట ఈ చెట్లను చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, రాత్రిపూట ఈ చెట్ల దగ్గరకు వెళ్ళినప్పుడు గమనించాలే తప్ప వాటి తపస్సుకు భంగం కలిగించకూడదు, వాటిని తాకకూడదు. అలా చేస్తే అవి శపిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గరుడ ముక్కు చెట్టుకు వంగరంగులో పూలు పూస్తాయి. తర్వాత అవి కాయలుగా మారుతాయి. ఈ కాయలనే గరుడ ముక్కు కాయలు అంటారు. ఈ కాయలను చాలా శక్తివంతమైనవిగా నమ్ముతూ ఉంటారు. పూర్వం ఈ కాయల్ని ఇంటి గుమ్మానికి కట్టుకునేవారు. ఇంట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పెట్టుకునేవారు. గరుక్మంతుని శక్తి, నాగదేవతల శక్తి ఈ కాయల్లో ఉంటుంది. ఈ కాయలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ కాయలకు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది, మన సుడిని తిప్పేసే శక్తి ఉంది. ముఖ్యంగా ఎవరైతే దిష్టి దోషం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో, నరదృష్టితో, ధన సమస్యలతో, అప్పుల బాధలతో, మనశ్శాంతి లేక బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు చక్కగా ఈ కాళ్ళతో ఒక పరిహారం చేసుకుంటే చాలు, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నరదృష్టి తగిలితే ఎన్నో సమస్యలు వస్తాయి. సంపాదించిన డబ్బు వెంటనే ఖర్చు అయిపోవటము, ఆర్థికంగా ఇబ్బందులు రావటము, అనవసరంగా అప్పులు పెరిగిపోవటము, వాటిని తీర్చడానికి మార్గం కనిపించకపోవటము, ఇంట్లో లేదా మనసులో ప్రశాంతత లేకపోవటము, అనవసరమైన ఆందోళనలు, భయాలు కలగటము, చిన్న చిన్న విషయాలకే అపార్థాలు వచ్చి ఇంట్లో తరచుగా గొడవలు జరగటము, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం, కలహాలు రావటము, తరచుగా అనారోగ్యం పాలవటం, చిన్న చిన్న జలుబు లాంటి సమస్యలు కూడా తగ్గకపోవటం, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు రావటం, విజయం సాధించలేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ నరదృష్టి వలనే వస్తాయి. నరదృష్టి చాలా భయంకరమైనది. కాబట్టి ఆ నరదృష్టి నుండి బయటపడాలంటే చక్కగా గరుడ ముక్కు కాయలతో ఇలా చేసుకోండి. ఈ గరుడ ముక్కు మొక్క మీకు కనిపించటం కూడా ఒక అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఈ మొక్క మీకు కనిపించదు. ఒకవేళ మీకు ఈ మొక్క కనిపిస్తే మీ భాగ్యం మారే రోజులు వచ్చాయని గుర్తించి వెంటనే దాని కాయలను తెచ్చుకొని ఈ పరిహారం తప్పక చేసుకోండి. ఒకవేళ మీకు గరుడ మొక్క కనిపించకపోతే మీరే దానిని వెతుక్కుంటూ వెళ్ళండి. మీరు వెతికినప్పుడు ఆ మొక్క మీకు కనిపించినా కూడా అది అదృష్టమే. ఎందుకంటే ఈ పరిహారం చేసే యోగం ఉంటేనే ఆ మొక్క మీ కంటికి కనిపిస్తుంది. పొలాల కంచెల వెంట, రోడ్ల పక్కన, పల్లెటూళ్ళల్లో వెతికితే మీకు ఖచ్చితంగా ఈ మొక్క కనిపిస్తుంది. అలా మీకు మొక్క కనిపించగానే దాన్ని ఎండిన కాయలను సేకరించి తెచ్చుకోండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు కానీ లేదా అష్టమి రోజు కానీ చేసుకోవచ్చు.
మీరు ఈ పరిహారం కోసం 11 గరుడ ముక్కు కాయలను తెచ్చుకోండి. తర్వాత ఆ కాయల మీద చిటికెడు పసుపు చల్లండి. అప్పుడు అవి శుద్ధి అయిపోతాయి. ఎందుకంటే పరిహారం చేసే ముందు ఈ కాయలను శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి పూజ గదిలో ఈ కాయలను ఉంచండి. సాంబ్రాణి, గుగ్గిలము, ధూప్ స్టిక్స్ వంటి వాటితో ధూపం వెలిగించండి. ఈ పొగను ఈ కాయలకు బాగా చూపించండి. అంటే ఈ కాయలకు బాగా ధూపం వేయండి. ధూపం చూపించటం వల్ల కాయలకు ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి అదృష్టం కలగాలని, నరదృష్టి పోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఆ కాయలను ఒక దారం లేదా సన్నని తాడుతో దండలాగా కట్టాలి. కాయలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కట్టవచ్చు, లేదా మీరు నచ్చినట్లుగా కట్టవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ కాయల దండను మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున వేలాడతీయాలి. ఇలా గరుడ ముక్కు కాయలను ఇంటి గుమ్మానికి వేలాడతీయటం వల్ల లోపలికి వచ్చే చెడు దృష్టిని, ప్రతికూల శక్తులను ఆ కాయలు అడ్డుకుంటాయి, ఇంటిని రక్షిస్తాయి. అంతేకాదు ఇలా ఈ కాయలను గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టంతా కూడా పోతుంది. భూతాలు, దయ్యాలు, పిశాచ బాధలు ఉండవు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చికాకులు, గొడవలు, జనాల ఏడుపులు అన్నీ పోతాయి. ధనపరంగా కలిసి వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ గరుడముకు కాయల మాలను 1 సంవత్సరం పాటు అలా వదిలివేయవచ్చు. సంవత్సరం తర్వాత కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. అలాగే వ్యాపారం చేసేవారు ఒక ఎర్రటి వస్త్రంలో 5 గరుడు ముక్కు కాయలను వేసి ఆ వస్త్రంలోనే చిటికెడు కర్పూరం వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీరు డబ్బులు దాచే గల్లా పెట్టెలో పెడితే విపరీతంగా ధనం అట్రాక్ట్ అవుతుంది. మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఈ గరుడ ముక్కు చెట్టు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. శాస్త్రవేత్తలు ఈ మొక్కను పరిశోధించి ఆశ్చర్యపోయారు. ఇందులో 28 రకాల ఔషధ గుణాలు ఉన్న కాంపౌండ్స్ ఉన్నాయని గుర్తించారు. ఇందులో ముఖ్యమైనవి ఆల్కలాయిడ్స్, టనిన్స్, ఫ్లావనాయిడ్స్ వంటివి. భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ గరుడ ముక్కు మొక్కను ఎన్నో వ్యాధులకు ఔషధంగా పూర్వం నుండి వాడుతూ ఉన్నారు. తేలికాటుకు దీని ఆకులు ఎంతో బాగా పనిచేస్తాయి. తేలికాటు వేసిన ప్రదేశంలో ఈ ఆకులను దంచి లేదా నలిపి రసాన్ని పిండి ఆ ఆకుల ముద్దను అక్కడ పెడితే తేలుకాటు విషం క్షణాల్లో విరిగిపోతుందని మన పూర్వీకులు బాగా వాడేవారు. అంటే టీబీ వ్యాధితో బాధపడే వారికి వీటి ఆకుల రసాన్ని మెడకు రాసేవారు. ఇది క్షయవ్యాధికి మంచి మందులాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి వచ్చినప్పుడు వీటి ఆకుల రసాన్ని గొంతులో పోసుకొని కొంచెం సేపు పుక్కిలించి ఊసేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఛాతీ నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందుకోసం దీని వేళ్లను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. 1 స్పూన్ పొడిని 250 మిల్లీలీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది. గరుడ ముక్కు వేర్ల కషాయాన్ని పూర్వం పాము కాటుకు విషంగా తాగించేవారు. ఈ మొక్కకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వీటి ఆకుల రసాన్ని గాయాలు మరియు పుండ్లపై పూతగా పూస్తే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. చర్మంపై మంట లేదా వాపు అనిపించినప్పుడు వీటి ఎండిన కాయలను కాల్చి ఆ బూడిదలో కొబ్బరి నూనె కలిపి పైన రాస్తే మంట, వాపు తగ్గుతాయి. దీని పువ్వులను షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఔషధంగా వాడుతారు. పూర్వం వీటి వేర్లతో టీ పెట్టుకుని తాగేవారు. వేర్ల పొడిని నీటిలో మరిగించి లేదా పాలల్లో కలిపి టానిక్లా తాగేవారు. అలా త్రాగటం వల్ల శక్తి పెరుగుతుంది. తెలుసుకున్నారు కదా, మన చుట్టూ కనిపించే ఈ గరుడ ముక్కు లేదా తేలుకొండి మొక్క ఎంత అద్భుతమైనదో. ఇది కేవలం ఒక మొక్క కాదు, మన పూర్వీకుల నమ్మకాలు, వైద్య జ్ఞానాలకు ప్రతీక. అయితే ఔషధాల కోసం దీనిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి, మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. వేసేటప్పుడు స్త్రీలు పొరపాటున కూడా ఈ 2 తప్పులు చేయకండి. అప్పుల పాలైపోతారు, అష్ట కష్టాలు ఎదురవుతాయి, ఇంటికి దరిద్రం పడుతుంది. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి, ప్రతి సాంప్రదాయానికి ఒక పరమార్థం ఉంటుంది. అందులోనూ మన ఇంటి ముందు వేసే ముగ్గు కేవలం అలంకారం మాత్రమే కాదు, అది మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక గొప్ప సంకేతం. అసలు ముగ్గు అంటేనే ఒక మంగళకరమైన సూచిక. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉన్నా ముందుగా మనకు గుర్తొచ్చేది మనం చేసే మొదటి పని ఇంటి ముందు కల్లాపి చల్లి అందంగా ముగ్గు పెట్టడం.
పూర్వకాలం నుండి మన పెద్దలు ఆచరిస్తున్న ఈ సాంప్రదాయం వెనుక ఎంతో గొప్ప సైన్సు మరియు ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు ముగ్గు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇది భారతీయ స్త్రీల జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి వాకిలి ఊడ్చి పేడ నీళ్లతో కల్లాపి చల్లి ఆ తడి ఆరకముందే తెల్లటి ముగ్గుతో ముగ్గు పెట్టడం అనేది మన ఆడపడుచుల దినచర్యలో మొదటి పని. ఇలా చేయటం వల్ల ఆ ఇల్లు కలకలలాడుతూ లక్ష్మీప్రదంగా ఉంటుంది. అసలు ఈ ముగ్గు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే భూతదయ. అంటే మనం వేసే ముగ్గు బియ్యపిండితో వేయటం వల్ల ఆ పిండిని తినడానికి చీమలు, చిన్న చిన్న పురుగుల వంటి సూక్ష్మ జీవులు వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనం ఆ జీవులకు ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము. ఇది ఒక రకమైన దానం. అందుకే మన పెద్దలు ముగ్గును రాతి పొడితో కాకుండా బియ్యపిండితో చేయమని చెప్పేవారు. అలా చేయటం వల్ల మనం రోజును ఒక మంచి పనితో, ఒక దానంతో మొదలుపెట్టినట్లు అవుతుంది. దీనివల్ల మనకు పుణ్యం వస్తుంది మరియు ఆ రోజు మొత్తం సానుకూల దృక్పథంతో నడుస్తుంది. అంతేకాకుండా ముగ్గు వేయటం అనేది స్త్రీలకు ఒక మంచి వ్యాయామం అని కూడా చెప్పవచ్చు. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వంగి లేస్తూ ముగ్గు వేయటం వల్ల శరీరానికి మంచి కసరత్తు దొరుకుతుంది. వెన్నెముక దృఢంగా మారుతుంది. అలాగే ముగ్గు వేసేటప్పుడు మనం ఏకాగ్రతతో ఉంటాం. ఆ చుక్కలు కలపటం, గీతలు గీయటం అనేది మనసును ఒక చోట లగ్నం చేసేలాగా చేస్తుంది. ఇది ఒక రకమైన ధాన్యం లాంటిది. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ముగ్గు యంత్రశాస్త్రానికి సంబంధించినది అని పండితులు చెప్తూ ఉన్నారు. మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు అన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకృతులలో ఉంటాయి. ఇవి విశ్వంలో ఉన్న దైవిక శక్తులను ఆకర్షించి మన ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా పండుగ రోజుల్లో వేసే రథం ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ దారిలో వెళ్ళే వారి దృష్టి ఆ ముగ్గు మీద పడుతుంది. దీనివల్ల ఇంటి మీద కానీ, ఇంట్లో ఉన్న వారి మీద కానీ నరుల చెడు దృష్టి పడదు. అంటే ముగ్గు దిష్టిని తీసివేసే సాధనంగా కూడా పనిచేస్తుంది. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రత, సౌందర్యము, ధర్మం ఉంటాయో అక్కడ నివాసం ఉంటుంది. ఇంటి ముందు అందమైన ముగ్గు వేయటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లే. అందుకే ముగ్గు లేని ఇల్లు దీపం లేని దేవాలయం లాంటిదని పెద్దలు అంటూ ఉంటారు. ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండదో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు అని, జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఆ ఇంట్లో తిష్ట వేస్తుందని మన శాస్త్రాలు ఘోషించి చెప్తూ ఉన్నాయి. ముగ్గులో వాడే రంగులు కూడా మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. పసుపు, కుంకుమ, ఆకుపచ్చ వంటి రంగులు మనసులో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతాయి. అందుకే పండుగ రోజుల్లో రంగురంగుల ముగ్గులు వేస్తారు. అలాగే ధనుర్మాసంలో వేసే ముగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నెలంతా కూడా గోదాదేవి శ్రీకృష్ణుని పూజించిన నెల కాబట్టి ఆ సమయంలో వేసే ముగ్గులు విష్ణు అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ముగ్గు గురించి, దాని వెనుక ఉన్న అంతరార్థం గురించి గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. ఇది కేవలం గీతలు గీయటం కాదు, మన ఇంటికి, మన కుటుంబానికి శ్రీరామ రక్ష లాంటిది. అయితే ఇంతటి పవిత్రమైన ముగ్గును వేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ఘోరమైన తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పుల వల్ల మనం అనుకున్న శుభ ఫలితాలు రాకపోగా లేనిపోని కష్టాలను, దరిద్రాన్ని మనమే స్వయంగా ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది. చాలామందికి ఈ నియమాలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మాకు అన్నీ కష్టాలే వస్తూ ఉన్నాయి, చేతిలో చిల్లిగవ్వ నిలటం లేదు, విపరీతమైన అప్పులు అయిపోతూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు. అసలు ముగ్గు వేసేటప్పుడు చేస్తున్న ఆ తప్పులు ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ముగ్గు వేసేటప్పుడు స్త్రీలు అస్సలు చేయకూడని తప్పులు, ఆ తప్పులు చేస్తే కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మరియు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, నెలసరి సమయంలో స్త్రీలు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు. మన శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో స్త్రీలు విశ్రాంతి తీసుకోవాలి మరియు దైవిక కార్యాలకు దూరంగా ఉండాలి. ముగ్గు అనేది లక్ష్మీ స్వరూపం, దైవానికి ఆహ్వానం. అంతటి పవిత్రమైన కార్యాన్ని నెలసరి సమయంలో చేయటం వల్ల ఆ ఇంటికి అరిష్టం కలుగుతుంది. మైలపడిన చేతులతో బియ్యపిండిని తాకి ఆ పిండితో ముగ్గు వేస్తే అది దోషం అవుతుంది.
కాబట్టి నెలసరి 5 రోజులు ఇంట్లో ఉండే ఇతర స్త్రీలు కానీ పిల్లలు కానీ ముగ్గు వేయాలి. ఒకవేళ ఎవరూ లేకపోతే ఆ రోజులు ముగ్గు వేయకపోయినా పర్వాలేదు, కానీ నియమం తప్పి నెలసరిలో ఉన్న స్త్రీలు ముగ్గు వేస్తే మాత్రం ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి మరియు కుటుంబంలో చికాకులు తప్పవు. రెండవ తప్పు ఏమిటి అంటే రాత్రిపూట ముగ్గు వేయటం. ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పెద్ద తప్పు రాత్రిపూట ముగ్గులు వేయటం. ఉద్యోగాలకు వెళ్ళే హడావడి వల్ల లేక బద్ధకం వల్ల చాలామంది స్త్రీలు ఉదయం ముగ్గు వేయలేక రాత్రి పడుకునే ముందే వాకిలి కడిగి ముగ్గు వేసి పెట్టేస్తూ ఉన్నారు. ఇలా చేయటం మహాపాపం మరియు ఇంటికి తీరని దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. మన శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరియు రాత్రి సమయాల్లో దుష్టశక్తులు భూత ప్రేత పిశాచాలు సంచరిస్తూ ఉంటాయి. మనం రాత్రిపూట ముగ్గు వేసి ఉంచితే ఆ ముగ్గు అందం ఆ దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది. తెల్లవారేసరికి ఆ ముగ్గుపై ఆ దుష్ట శక్తుల ప్రభావం పడి అది నెగిటివ్ ఎనర్జీని ఇంటి లోపలికి పంపిస్తుంది. ఉదయం లక్ష్మీదేవి వచ్చే సమయానికి ఆ ముగ్గు అపవిత్రమై ఉంటుంది. అదే మనం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలంలో లేదా సూర్యోదయ సమయంలో లేచి ముగ్గు వేస్తే ఆ సమయంలో దేవతలు సాత్విక శక్తులు సంచరిస్తాయి. కాబట్టి మన ముగ్గు దైవ శక్తులను ఆకర్షించి ఇంటికి శుభాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎంత కష్టమైనా సరే రాత్రిపూట ముగ్గు వేయకండి. అది జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది. ఉదయాన్నే వేసే ముగ్గు మాత్రమే లక్ష్మీప్రదమని గుర్తుంచుకోండి. ఇక మూడవ తప్పు ఏమిటంటే చాలామంది ముగ్గు వేస్తారు కానీ దానికి చుట్టూ బోర్డర్సు అంటే అడ్డుగీతలు గీయరు. ఇది చాలా ప్రమాదకరం. మీరు ఏ ముగ్గు వేసినా అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆ ముగ్గు చుట్టూ 4 వైపులా తప్పనిసరిగా 2 అడ్డుగీతలు గీయాలి, లేదా ఒక చతురస్రాకారపు గదిలాగా ముగ్గును బంధించాలి. ఇలా ఎందుకు చేయాలంటే అడ్డుగీతలు లేని ముగ్గును భూత బలిగా పరిగణిస్తారు. అంటే అది పిశాచాలకు పెట్టే ఆహారం అని అర్థం. ముగ్గు చుట్టూ గీతలు గీయకపోతే ఆ ఇంట్లోని ఐశ్వర్యము లక్ష్మీదేవి ఆ గీతలు దాటి బయటికి వెళ్ళిపోతుందని, బయట ఉన్న దుష్టశక్తులు ఆ ముగ్గు ద్వారా ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఆ గీతలు మన ఇంటికి ఒక రక్షణ కవచం లాంటివి. అవి లక్ష్మీదేవిని ఇంట్లో స్థిరంగా ఉంచేలాగా చేస్తాయి మరియు చెడును లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ముగ్గు వేసిన తర్వాత దానికి 4 వైపులా కనీసం 2 గీతలు గీయటం మాత్రం మర్చిపోకండి, లేదంటే ఆ ఇంటి యజమాని అప్పుల పాలవటం ఖాయం. 4వ తప్పు ముగ్గు వేయడానికి ఉపయోగించే పదార్థం. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే రకరకాల రాతి పొడులు, శుద్ధ ముక్కలు వాడుతూ ఉన్నారు. ఇవి వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు సరిగదా, పాపం కూడా. ఎందుకంటే శుద్ధ ముక్క లేదా రాతి పొడిలో జీవం ఉండదు. చీమలు లేదా ఇతర జీవులు దీనిని తినలేవు. పైగా అవి తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. మనం ముగ్గు వేసేదే భూతదయ కోసం అని చెప్పుకున్నాం కదా. మరి దానికి విరుద్ధంగా శుద్ధ ముక్కలు వాడితే అది పాపం కాక మరేమిటి? అందుకే ఎప్పుడూ బియ్యపిండితోనే ముగ్గు వేయాలి. కనీసం బియ్యపిండిని ఆ రాతి పొడిలో కలిపి అయినా సరే వేయాలి. బియ్యం పిండితో వేసే ముగ్గు తెల్లగా ప్రకాశవంతంగా ఉండి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. శుద్ధ ముక్కలతో గీసే గీతలు మన తలరాతను మార్చలేవు, కానీ బియ్యపిండితో వేసే ముగ్గు మన తలరాతను మార్చి అష్టైశ్వర్యాలను ఇస్తుంది. 5వ విషయం ఏమిటి అంటే ఎవరి ఇంటి ముందు అయితే అస్సలు ముగ్గు వేయరో ఆ ఇల్లు శ్మశానంతో సమానం. ఇంట్లో ఎంత పెద్ద కష్టం ఉన్నా కనీసం 2 గీతలైనా ఇంటి ముందు గీయాలి. వాకిలిని ఖాళీగా బోసిగా ఎప్పుడూ ఉంచకూడదు. అలా ఉంచితే శనిదేవుడు ఆ ఇంటి వైపు ఆకర్షితుడవుతాడు. అమ్మా, ఈ ఇంట్లో ఎవరూ లేరు, దరిద్రం తాండవిస్తుంది, నేను వెళ్ళి కూర్చోవచ్చు అని శని ప్రవేశిస్తాడు. అందుకే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ముగ్గు వేయరు. మిగిలిన అన్ని రోజుల్లోనూ కూడా వాకిలి నిండుగా ముగ్గు ఉండాల్సిందే. అలా లేకపోతే ఆ ఇంట్లో శుభకార్యాలు జరగవు, పెళ్ళిళ్ళు కుదరవు, పిల్లలకు అనారోగ్యాలు వస్తాయి, చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ముగ్గు వేసేటప్పుడు చాలామంది కాలికి చెప్పులు వేసుకుని చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ముగ్గు వేయటం దైవ కార్యం. చెప్పులు వేసుకొని వేస్తే అది భూమాతను లక్ష్మీదేవిని అవమానించినట్లే. అలాగే ముగ్గు వేసిన తర్వాత దాన్ని తొక్కకూడదు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ముగ్గును దాటుకుని వెళ్ళాలి తప్ప ముగ్గు మీద కాలు వేసి తొక్కకూడదు. అందుకే గడపకు కాస్త దూరంగా ముగ్గు వేయాలి. నడిచే దారిలో మరీ అడ్డుగా వేయకూడదు. అలాగే స్త్రీలు ఎప్పుడు ఏడుపు ముఖంతో ముగ్గు వేయకూడదు. కొంతమంది ఇంట్లో గొడవలు అయినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు ఏడుస్తూనో ముగ్గు వేస్తూ ఉంటారు. అలా మనసు బాగోలేనప్పుడు ముగ్గు వేస్తే ఆ ఇంటికి మంచిది కాదు.
స్త్రీ మనసు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉండి ముగ్గు వేస్తుందో ఆ ఇల్లు అంత అభివృద్ధి చెందుతుంది. విసుగుతో చిరాకుతో తిట్టుకుంటూ వేసే ముగ్గు ఇంటికి అరిష్టాన్ని తెస్తుంది. ముగ్గు వేసేటప్పుడు మన ముఖం దక్షిణం వైపు పెట్టి ముగ్గు వేయకూడదు. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి ముగ్గు వేయటం శ్రేయస్కరం. దక్షిణం యమస్థానం కాబట్టి ఆ దిశగా ఉండి శుభకార్యాలకు సంబంధించిన పనులు చేయకూడదు. అలాగే చాలామంది పాత ముగ్గును తుడిచేటప్పుడు చీపురుతో ఇష్టం వచ్చినట్లుగా కోపంగా విసుక్కుంటూ తుడుస్తారు. ఇది చాలా తప్పు. ముగ్గు అనేది లక్ష్మీ స్వరూపం. దాన్ని గౌరవంగా నెమ్మదిగా తుడవాలి. పాత ముగ్గును నీళ్లతో చల్లి తుడిచిన తర్వాతే కొత్త ముగ్గు వేయాలి తప్ప దుమ్ము మీద దుమ్ముగా ముగ్గు వేయకూడదు. ఆ ముగ్గు వేసిన తర్వాత దానిని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళతో తొక్కకూడదు. ముగ్గు మీద నడవటం అంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే. తెలియక తొక్కితే పర్వాలేదు, కానీ కావాలని ముగ్గు మధ్యలో నుండి నడవటం మంచిది కాదు. ముఖ్యంగా పసుపు కుంకుమ వేసిన ముగ్గులను అస్సలు తొక్కకూడదు. దీంతో పాటు మరొక అతి ముఖ్యమైన విషయాన్ని కూడా మీరు తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే మనం పండుగ సమయాల్లో, ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో లేదా ధనుర్మాసంలో ముగ్గు మధ్యలో ఆవు పెడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని రంగురంగుల పూలతో పసుపు కుంకుమలతో అందంగా అలంకరిస్తాము. ఆ గొబ్బెమ్మలు కేవలం అలంకారం కోసం పెట్టే ముద్దలు కావు. అవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాలు మరియు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోమాత ప్రతీకలు. ఆ గొబ్బెమ్మలను మనం గౌరమ్మగా లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాము. అయితే చాలామంది తెలియక చేసే పెద్ద పొరపాటు ఏంటంటే హడావిడిలో నడిచేటప్పుడు పరధ్యానంలో ఆ గొబ్బెమ్మలను కాలుతో తొక్కేయటం లేదా కాలు తగిలించి పక్కకు నెట్టేయటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా ఇలా అస్సలు చేయకూడదు. గొబ్బెమ్మను కాలుతో తొక్కటం అంటే సాక్షాత్తు మన ఇంటికి నడిచి వచ్చిన లక్ష్మీదేవిని కాలితో తన్నినంత మహాపాపం చుట్టుకుంటుంది. ఇది దేవతా అపచారం కిందకు వస్తుంది. ఎవరైతే గొబ్బెమ్మలను కాలుతో తొక్కుతారో లేదా కాలితో పక్కకు జరుపుతారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు నిలవవు. ఆ ఇంట్లోని ఐశ్వర్యము హరించుకుపోతుంది. లక్ష్మీదేవి ఆ ఇంటిపై ఆగ్రహించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టినప్పుడు నడిచే దారిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఆడుకుంటూ వాటిని తొక్కకుండా చూసుకోవాలి. వాళ్లకు గొబ్బెమ్మల గొప్పతనం గురించి చెప్పాలి. సాయంత్రం ముగ్గు తీసేటప్పుడు కూడా ఆ గొబ్బెమ్మలను చేతిలోనే భక్తిగా తీసి పక్కన పెట్టాలి లేదా మొక్కల మొదట్లో వేయాలి. కానీ చీపురుతో ఇష్టం వచ్చినట్లుగా ఈడ్చేయటము కానీ కాలుతో తన్నుకుంటూ తీసుకువెళ్ళటం కానీ చేయకూడదు. పేడతో చేసినవే కదా అని చులకనగా చూస్తే ఆ తల్లి ఆగ్రహానికి గురి అవ్వక తప్పదు. కాబట్టి ఈసారి ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టినప్పుడు వాటిని దైవ సమానంగా చూసుకోవాలి. అలాగే పండుగలు లేని సాధారణ రోజుల్లో మరీ ఆర్భాటంగా సింహద్వారం మొత్తం నిండిపోయేలాగా పెద్ద పెద్ద రంగుల ముగ్గులు వేయకూడదు. సాధారణ రోజుల్లో తులసి కోట దగ్గర గుమ్మం ముందు చిన్నగా అందంగా స్పష్టంగా ఉండే ముగ్గులు వేయాలి. గజిబిజిగా అస్పష్టంగా ఉండే ముగ్గులు వేస్తే మనకు కూడా అలాగే గందరగోళంగా మారుతుంది. ముగ్గు ఎంత స్పష్టంగా ఉంటే మన ఆలోచనలు అంత స్పష్టంగా ఉంటాయి. మరియు కొంతమంది ముగ్గు వేయడానికి ప్లాస్టిక్ స్టిక్కర్లు లేదా అచ్చులను వాడుతూ ఉన్నారు. వీటి వల్ల అందం వస్తుందేమో కానీ పుణ్యం రాదు. మన చేతి వేళ్లతో పిండిని తాకి వంగి ముగ్గు వేస్తేనే మనలోని నాడులు ఉత్తేజితమై మన శరీరానికి మనస్సుకు మంచి జరుగుతుంది. ఆ స్పర్శలో ఒక శక్తి ఉంటుంది. అది ప్లాస్టిక్ స్టిక్కర్లకు ఉండదు. చివరిగా చెప్పేది ఏమిటి అంటే ఈ చిన్న చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి. మన పెద్దలు ఏది చెప్పినా మన మంచికే చెప్పారు. ముగ్గు వేసేటప్పుడు తెలియక ఈ తప్పులు చాలామంది చేస్తూ ఉన్నారు. దీనివల్ల అప్పుల పాలవుతూ ఉన్నారు. సంపాదించిన డబ్బంతా వృధాగా పోతుంది. వైద్య ఖర్చులకు, కోర్టు కేసులకు ఖర్చు అవుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవటం లేదు. కాబట్టి రేపటి నుండి అయినా ఈ పద్ధతులు మార్చుకోండి. ఉదయాన్నే లేవండి, శుభ్రంగా వాకిలి కడిగి బియ్యపిండితో చక్కటి ముగ్గు వేసి దానికి 4 వైపులా గీతలు గీసి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఇలా చేసి చూడండి. కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో మార్పు అనేది మీకు కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాము. ఇవి మూఢనమ్మకాలు కావు, మన జీవన విధానంలో భాగమైన గొప్ప సాంప్రదాయాలు.
వీటిని పాటిస్తే మనకే మంచిది కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.